అయ్యా ధర్మం చేయండి అయ్యా. చిల్లర లేదు ఇల్లు. ఎవరండి మీరు? కనబడలే. నల్లకోట లాయరు. యా. నల్లకోట లాయరా? యా. రే రా. అయ్యా నల్లకోట వేసుకున్నాడు. సూత్రావుగా అడుక్కు తింటున్నాడు. ఆడంటే అనకూడదన్నా. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మనం ఎందుకు వచ్చావు చెప్పండి. ఇక్కడ శక్తి అనేవాడు ఎక్కడ ఉంటాడండి? అంటే మీరు అడిగేది రాజేశ్వరరావు గారు రెండో అబ్బాయి గురించేనా? అవునండి. ఓ పని చేయండి, మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. కూర్చోండి కూర్చోండి. ఇయ్యండ్రా బళ్ళు. లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళాడతా నీకే లక్ష్మీ బాబా. ఎక్కడ్రా వాళ్ళు? ఏర్రా ఏమైపోయా? కూర్చోబెట్టానన్నా. నేను తాగొచ్చావా? తాగిన వాటి నిజమన్నా, వాళ్ళకి దిగింది కూడా నిజమన్నా. ఇక్కడే కూర్చోబెట్టానన్నా, బొట్టు మీద కొట్టన్నా. హడావిడి చేయకండి, వాళ్ళు ఊళ్ళోనే ఉండుంటారు. మనం వాళ్ళ కోసం వెతుకుతున్నట్టు ఎవరికి తెలియకూడదు. పదండి. నేను రావడానికి ఒక్క నిమిషం ఆలస్యం అయింటే ఏం జరిగిందో తెలుసా? అదేంటి, అతను మీ అన్నయ్యగా? అవును, అతను మా అన్నయ్య. కానీ రామలక్ష్మణులా కలుసుంటానికి అతనే రాముడు కాదు. అంటే ఆ తర్వాత చెప్తా. ముందా బుట్టిగాడు వస్తున్నాడు, వాడికి చిన్న జిలేబీ ఇచ్చేస్తా. నమస్తే బ్రదర్. నమస్కారం బాబు. ఏమైందయ్యా? ఏమవటం ఏముంది, ఏదో ఆశపడ్డాం, ఎక్కడో ఆశపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పు. వద్దులే నాయన, ఇప్పుడుకే నీకు 10 లక్షలు దొబ్బెట్టినందుకు మాకు చిరిగి సేటంత అయింది. నువ్వు నాకు ఇచ్చింది ఎంత? 10 లక్షలు. నేను ₹1 కోటి ఇస్తా. ₹1 కోటి? ఆ చెవిట పడేసుకో. చాలా బాగుంది. కానీ ఓ చిన్న విషయం, నేను నిన్ను గాని నువ్వు నన్ను గాని ఎక్కడ కలుసుకోలేదు. నువ్వు నాకు గాని నేను నీకు గాని ఏమీ చెప్పలేదు. అది మెయింటైన్ చేయ బాబు. సరే కానీ